నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములో కఠిన శిలలు, మురవైరి కథలకు ముదిచాశ్రురోమాంచ మిళితమయ్యుండని మేను మొద్దు, చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు, మధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు, కైటభారి భజన గలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము, కమలనాభు పదము గణనివాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. పెద్దలు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. దైవ నామం ఉచ్చరించని నోరు కాదండి. సరే, భగవానుని దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించిన నేత్రములు కావండిది. ఈ విధంగా మన ఇంద్రియములన్నిటినీ పవిత్రం చేసుకుని ఈ జీవితమును సార్థకపరచాలండి. ఎందుకంటే ఇంకా ఎంతకాలం ఉన్నదో ఎవరికి తెలియదు భవిష్యత్తు. ఈ ఉన్నటువంటి సమయంలోనే తీవ్రమైనటువంటి సాధన చేయాలండి. మీనమేషాలు లెక్కబెట్టి ఆలస్యం చేసుకుంటుంటే భవిష్యత్తులో ఏం ప్రమాదం జరుగుతుందో, ఇప్పుడున్న ఆరోగ్యం వల్ల ఉంటుందో లేదో చెప్పలేమండి. కనుక ఈ అవకాశములు పోగొట్టుకోకుండా చక్కగా భగవంతుడు అన్ని ఇంద్రియాలు ఇచ్చినాడు, మెదడు ఇచ్చినాడు, బ్రహ్మను సాక్షాత్కరించుకునేటువంటి శక్తిని అనుగ్రహించినాడు. ఇన్ని ఉన్నప్పుడు మనం భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఏ లోకానికి వెళ్ళినా కూడా అక్కడ మందులు దొరకవు, డాక్టర్లు ఉండరు, ఆసుపత్రులు ఉండవు. మరి ఎట్లాగండి మన రోగాన్ని పోగొట్టుకునేది? భవరోగానికి ఇక్కడే భూలోకంలోనే చక్కని ఔషధాలు, డాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఎవరు డాక్టర్లు? సద్గురువులు. ఔషధాలు ఏమిటి? శాస్త్రములు. చూచారు, అన్నీ ఇక్కడ గురువులు. డాక్టర్లు అంటే గురువులండి. ఇవన్నీ మనకు లభిస్తున్నటువంటి ఈ చోట్ల మనం ఆలస్యం చేయకూడదండి. చక్కగా ప్రతిరోజు కూడా లేవంగానే బిగిన్ ది డే విత్ గాడ్. చెప్పలేదండి? స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈస్ ది వే టు గాడ్. దేవుని పొందడానికి ఇంతకు మించి ఇంకేం మార్గం చెప్పండి. కనుక ప్రతిరోజు కూడా ఈ దైవ చింతన, దైవ ప్రార్థన, భక్తి అనేది ఎప్పుడు వదలకూడదు. ఈ భగవద్గీతలో కూడా ఈ భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినారండి.